దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడున్నాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫోర్త్ టీ20 మ్యాచ్ లో అకవ్య పాప అనుదుశ్చర్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. కిస్మిస్ కిసాన్ కి ఇంజరీ అన్నారు, కానీ తను మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ చేశాడు. అది సరిపోతున్నట్టు మ్యాచ్ మధ్యలో జింకలా పరుగులు పెట్టి వాటర్ సప్లై చేశాడు. నంబర్ 3 కోసం బ్యాకప్ గా పెట్టిన అయ్యర్ ని అయ్యా నువ్వు బెంచ్ మీద కూర్చోవాలయ్యా అంటూ బెంచ్ కి పరిమితం చేశారు. రానా ఏమో బౌలింగ్ లో 50 కొట్టాడు, బ్యాటింగ్ లో వికెట్ తీశాడు. ఇదెక్కడ మాసరా మామ అనుకుంటున్నారు కదా, అదేలంటే వీడియో చూడాలరా మామ. ఫోర్త్ టీ20లో టీమ్ లో చేంజెస్ చూస్తే ఇషాన్ కిషన్ కి నిగిలుందని తన ప్లేస్ లో హర్షదీప్ సింగ్ ని ఆడించారు. బట్ షాకింగ్ విషయం ఏంటంటే ఇషాన్ మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అండ్ మ్యాచ్ మధ్యలో వాటర్ బాటిల్స్ మోస్తూ పరుగులు పెట్టాడు. నిఖిల్ తోనే ఇవన్నీ చేశాడని సోషల్ మీడియాలో కొత్త డిబేట్ మొదలైంది. గంభీర్ కోచింగ్ లో ఇలా జరగడం సెకండ్ టైం. ఇంతకు ముందు నితీష్ కుమార్, మయాంక్ యాదవ్ అండ్ రాణాని టీమ్ లోకి సెలెక్ట్ చేశారు. నితీష్ కుమార్ అండ్ మయాంక్ యాదవ్ డెబ్యూ చేశారు. కానీ రాణాకి బానే ఉన్న ఫేవర్ అని చెప్పి మ్యాచ్ ఆడించలేదు. దీనికి రీజన్ అంటే ఇండియా టీమ్ కి డెబ్యూ చేస్తే ఐపీఎల్ లో ఎక్కువ సాలరీ పే చేయాలి. అందుకే నితీష్ కుమార్ కి 6 crores అండ్ మయాంక్ యాదవ్ కి ఏకంగా 11 crores ఐపీఎల్ టీమ్స్ పే చేస్తున్నాయి. 2025 ఐపీఎల్ రిటెన్షన్ టైం కి రాణా ఇంకా డెబ్యూ చేయలేదు కాబట్టి తనకి 4 crores మాత్రమే ఇచ్చారు. గంభీర్ కేకేఆర్ కుర్రాడు కాబట్టి ఆ టీమ్ కి ఫేవర్ చేశారని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ అవి రూమర్స్ కాదు, నిజమని అందరికీ తెలుసు. బట్ వీ కాంట్ ప్రూవ్ ఇట్. నంబర్ 3 లో ఇషాన్ కి ఇంజరీ అయితే రీప్లేస్మెంట్ గా శ్రేయస్ అయ్యర్ ని ఆడించాలని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. బట్ నెక్స్ట్ సెలెక్ట్ వస్తే సంజుని ఆడించారా లేదా ఇషాన్ ని ఆడించాలని క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో అయ్యర్ కి ఛాన్స్ ఇచ్చి తను బాగా పర్ఫార్మ్ చేస్తే మళ్ళీ తన కాంపిటీషన్ లోకి వస్తారు. అండ్ అయ్యర్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా లేడు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్ కి ముందు అయ్యర్ ని ఆడించాలి, ఇషాన్ కిషన్ స్టాట్స్ బాల్ అవని ట్రోల్స్ కూడా వచ్చాయి. బట్ ఇషాన్ బాగా పర్ఫార్మ్ చేయడంతో అందరూ సైలెంట్ అయ్యారు. మన వాళ్ళు బ్యాటర్ ని షార్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు. దీని వల్ల మ్యాచ్ ఓడిపోయాము. కానీ రింకు సింగ్ అండ్ శివం దూబేకి మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ వచ్చింది. ఫోర్త్ టీ20 మ్యాచ్ లో ఇండియా టీం 82 రన్స్ కే 5 వికెట్స్ కోల్పోయింది. ఇలాంటి టైంలో బ్యాటింగ్ వచ్చిన దూబే దెబ్బ బ్యాటింగ్ చేశాడు. తన థర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఫస్ట్ ప్లేస్ లో యువరాజ్ సింగ్ ఉన్నాడు విత్ 12 balls అండ్ సెకండ్ ప్లేస్ లో అభిషేక్ శర్మ ఉన్నాడు విత్ 14 balls. దూబే 15 balls లో 50 కొట్టాడు అండ్ తను ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 23 balls లో 65 runs కొట్టేశాడు. ఇందులో 3 4లు ఉంటే ఏకంగా 8 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ 282 గా ఉంది. ఇంత మంచిగా బ్యాటింగ్ చేసిన దూబేకి రాణా దెబ్బేశాడు. రాణా కొట్టిన షాట్ కి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న దూబే అవుట్ అయ్యాడు. దీంతో రాణా మీద మామూలుగా ట్రోల్స్ రావడం లేదు. బౌలింగ్ లో ఆఫ్ కొట్టాడు అండ్ ఒక వికెట్ కూడా తీయలేదు. కానీ బ్యాటింగ్ లో మాత్రం వికెట్ తీసాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రాణా 4 overs లో 54 runs ఇచ్చాడు అండ్ తన ఎకానమీ 13.5 గా ఉంది. అండ్ బ్యాటింగ్ లో 13 balls ఆడి 9 runs మాత్రమే స్కోర్ చేశాడు. కొంతమంది అయితే thumbnails లో కూడా రాణా 50 కొట్టాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ రాణా బాబు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తారు అనుకోవట్లేదు, అందుకే కొంచెం ఫన్ యాడ్ చేశాను. మీరు మాత్రం లైక్లు కొట్టేసి, కామెంట్లు పెట్టేసి, హైప్ చేసేసి వీడియోని వైరల్ చేయకండి. అండ్ వీడియో స్టార్టింగ్ లో అకవ్య పాప అనుదుశ్చర్య సంఘటన ఒక వర్డ్ యూస్ చేశాను. దాని మీనింగ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన వాళ్ళకి ఏదో ఇస్తాను. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.